విజయ్, సార్ ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు మీరు రాజకీయ నాయకుల్ని? జోగి రమేష్ గారు చూడండి, దేవుడికి దండం పెడుతున్నారు, ఆ హారతి వెలిగిస్తున్నారు, సత్య ప్రమాణం చేస్తున్నారు, నేను ఏ తప్పు చేయలేదని. పతివ్రత పరమాన్నం వండితే తెల్లారిందా ఉడికిందంట. ఈయన ఈ జోగి రమేష్ చేసేది అన్ని స్కిట్లు, ఈ డ్రామా ఆర్టిస్టులు చేసేటువంటి స్కిట్లు చేస్తా ఉన్నాడు. నేను చెప్తా ఉన్నానండి, నిజంగా నువ్వు సచ్చీలుడు అయితే అతను మీ ఇంటికి వచ్చానని చెప్తా ఉన్నాడు, పలానా టైంలో వచ్చానని చెప్తా ఉన్నాడు. మీ దగ్గర ఉన్నటువంటి హార్డ్ డిస్క్లు అన్ని కూడా తీసుకెళ్లి పోలీసులకు అప్పచెప్పి, ఇదిగోండి ఆయన చెప్పిన టైంలో ఇగో ఈ హార్డ్ డిస్క్లు ఇవన్నీ ఉన్నాయి, వీడియో ఫుటేజ్ ఉన్నాయి, ఇవన్నీ మీరు చెక్ చేయండి, దీంట్లో అతను వచ్చాడో లేదో మీరే తేల్చండి అని చెప్పి ఇస్తే అతను సచ్చీలుడు. ఇంకా నయం, ఆయన చేతిలో కింద ప్రమిద పెట్టుకొని దాంట్లో పెట్టాడు, పక్కడి చేతిలో పెట్టి కర్పూరం వెలిగించలేదు, వెలిగించి ఇదిగోండి ఇతని మీద ఒట్టేసి చెప్తున్నాను, నేనే నేరం చేయలేదని చెప్పినట్టు చెప్పే మాత్రపోట్లాగా ఉంది సార్. ఇక్కడ కరుణాకర్ రెడ్డి గారు, జోగి రమేష్ గారు వీళ్ళంతా కూడా ప్రజల్లో ఒక ఎమోషన్ని క్యారీ చేయాలి. ఇప్పుడు ఈ ప్రభుత్వం మా పైన తప్పుడు కేసులు పెడతా ఉంది, మేము అసలు భక్తులం, పరమ భక్తులం, దైవ సన్నిధిలో ఉండేవాళ్ళం, బూతులంటే తెలియని వాళ్ళం, ప్రతీకార దాడులంటే తెలియని వాళ్ళం, ఎదుటి మనిషి యొక్క క్యారెక్టర్ అసాసినేట్ చేయడంలో మాకు ఏ విధమైనటువంటి డాక్టరేట్స్ లేవు అని చెప్పేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. కానీ ఇవాళ మహేష్ బాబు చెప్తాడు గూగుల్లో ఎట్టా కొడితే అట్టా వచ్చిందని. ఇప్పుడు జోగి రమేష్ అనే అతను ఏ విధంగా ఏమి చేశాడు అనేటువంటిది గత ప్రభుత్వంలో వాళ్ళకి ప్రభుత్వం అధికారం ఉన్నప్పుడు ఏ విధంగా ప్రవర్తించాడు అనేటువంటిది స్వయంగా జోగి రమేష్ గారి యొక్క సతీమనే చంద్రబాబు నాయుడు గారి పైన, వారి కుటుంబ సభ్యుల పైన, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు వాడిన నీచమైన భాషకి అటువంటి మాటలు మాట్లాడకుండా ఉండాల్సింది. అటువంటి మాటలు ఎవరు కూడా, మహిళలు ఎవరు కూడా యాక్సెప్ట్ చేసే పరిస్థితి లేదని చెప్తున్నారు. దానిపైన తీవ్రమైనటువంటి ఆవేదన చెందామనేది స్పష్టంగా జోగి రమేష్ గారే చెప్పారు, నేను చెప్పింది కాదు. అంటే మాజీ మంత్రిగా ఉండేటువంటి జోగి రమేష్ గారి ఇంట్లోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు చేసినటువంటి ప్రవర్తన ఏ విధంగా ఉంటది అనేటువంటిది వారే చెప్పినాక, వీరు ఎన్ని ప్రమాణాలు చేసినా సరే ఇందాక మీకు చెప్పిందే పతివ్రత కథలు చెప్పినట్టే. కాబట్టి ఇక్కడ ఇంకొకటి, నిజంగా ఇందులో ఏ నేరం చేశాడు ఏంటి అనేది ఒట్టేసినంత మాత్రాన చేసిన తప్పు లేదా రాబోయే కేసులు, అరెస్టులకి నుంచి తప్పించుకోగలుగుతాం అనేటువంటి ఆశ లేదు. కాబట్టి ఖచ్చితంగా నేను ఈ కేసులో ఇరుక్కుంటాను కాబట్టి ప్రజల దృష్టి మళ్లించాలా, దీన్ని రాజకీయంగా ఉపయోగించుకోవాలా, ఇది కేవలం రాజకీయ కక్షలో భాగంగా నా పైన కేసులు పెట్టారు, అరెస్ట్ చేశారు అనేటువంటి సింపతిని పెట్టుకొని తద్వారా రాబోయే రోజుల్లో రాజకీయంగా నిలబడాలి. ఎందుకంటే మద్యం అనేటువంటిది, కల్తీ మద్యం అనేటువంటి దానిపైన ప్రజల్లో తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉండేటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ప్రజల యొక్క ఆరోగ్యాలు, ప్రాణాలు సంబంధించినటువంటి అంశం కాబట్టి దీనిపైన ప్రజలు ఎక్కడ చిత్కరించుకుంటారా, రాబోయే రోజుల్లో రాజకీయ భవిష్యత్తు